హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు గులివిందల చేపల పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ చేపలు చూడడానికి చిన్నగా ఉన్నా సరే వీటి పులుసు అయితే చాలా రుచిగా ఉంటుంది. నిజంగా ఎన్ని చేపలున్నా కూడా గులివిందల చేపల పులుసు టేస్ట్ అయితే వేరుగా ఉంటుందండి. ఈ చేపల పులుసు తయారీ విధానం చూద్దాము. కావాల్సిన పదార్థాలు: చేపలు, ఉల్లిపాయ పేస్టు, కొత్తిమీర, టొమాటో పేస్టు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు. తయారీ విధానం చూద్దాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కుండ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు బాగా ఫ్రై చేసుకొని ఇందులోని మనం 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటమన్న తర్వాత అందులో మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అందులోని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. టమాటా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం గళ్ళుప్పు వేసుకోవాలి. చేపల పులుసులో గళ్ళుప్పు వేస్తే చాలా బాగుంటుంది. ఇందులోనే 1.5 స్పూను కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. చేపల పులుసు మరింత రుచిగా ఉంటుంది. ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత అది బాగా ఫ్రై అయ్యి దానిపైన ఆయిల్ అయితే తేలుతుంది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకొని ఎంత కావాలో పులుపు అంతా చూసుకొని మనం చింతపండు పులుసు అయితే ఈ మసాలాల్లో వేసుకోవాలి. మనం ఇక్కడ పులుసు చేస్తున్నాం కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో సరిపడా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టాలి. ఇలా మూత పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత అయితే చూస్తే పులుసు అయితే బాగా మరుగుతుంది. మనం కుండలో చేస్తున్నాం కాబట్టి ఈ చేపల పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం నైట్ చేసుకొని మార్నింగ్ తింటే ఈ రుచి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే నేను చేపలను శుభ్రం చేసుకొని తలా తోక తీసేసి దానిపైన ఉన్న పులుసు అంతా కూడా తీసేసి పసుపు వేసి బాగా కడిగి ఉప్పు, పసుపు, కారం పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఆ చేపలను అయితే నేను ఈ మరుగుతున్న పులుసులో అయితే వేస్తున్నాను. మనం చేపలు వేసిన తర్వాత ఆ పులుసులో మనం గరిటె అయితే పెట్టకూడదు. గరిటె పెట్టి కలపకుండానే అలాగా ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని అలా ఒక 5 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి. తర్వాత మూత తీసి కుండను క్లాత్తో పట్టుకొని తిప్పాలి. మనం గరిటె ఇప్పుడు పెట్టకూడదు. గరిటె పెడితే చేపలన్నీ చిన్న చిన్నగా విడిపోతాయి. కాబట్టి గరిటె పెట్టకుండా క్లాత్తోనే ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత ఇంకొక 5 నిమిషాలు అయితే చేపల పులుసు మరిగించుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని అలా వదిలేస్తే చేపల పులుసు అయితే మరిగిపోతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా మరిగిందో. ఆ పై చుట్టూ అంతా కూడా ఆయిల్ అయితే బాగా తేలింది. మనకి చేపల పులుసు రెడీ అయిపోయిందని తెలుసుకోవాలంటే
పులుసు మరుగుతున్నప్పుడు పైన ఆయిల్ అయితే తేలాలి. అలా అయితేనే చేపల పులుసు మరిగిపోయిందని మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చేపల పులుసు అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే గులివిందల చేపల పులుసు తయారీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మీరు నా ఛానల్ని వాచ్ చేయండి. మరి ఈ వీడియో ఎలా ఉందో, నేను చేసిన విధానం ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.